నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా కూడా 12 ఏళ్లలోపు చిన్నారులపై జరిగేటటువంటి లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని పోక్సో చట్టం అని చెప్పి అంటూ ఉంటారు. న్యాయ వ్యవస్థలో దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం ఉంది. అలాగే ఈ పోక్సో చట్టం ఏం చెప్తుంది, దీన్ని మనం ఎప్పుడు అంటే ఆ చట్టం దగ్గరికి వెళ్ళాలి, అలాగే ఈ పోక్సో చట్టం కింద ఏ పరిగణలోకి వస్తాయనే విషయాలు ఈరోజు హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అయితే చిన్న పిల్లలపై అంటే జనరల్గా అందరూ కూడా పెద్దవారిపై అవుతూ ఉంటాయి అనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం నెలల పిల్లలకు కూడా చాలా మందిలో మన లైంగిక వేధింపులు జరిగాయని చెప్పైతే విన్నాం. కాబట్టి ఈ వేధింపులకు సంబంధించి ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటున్నా, లేదు మీకు ఏమైనా సరే న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ సలహాలు కావాలన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, మేడంతో మాట్లాడచ్చు. మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మి గారు, వారితో మాట్లాడదాం. మీరు ఎవరైనా సరే న్యాయ సలహాలు కావాలి అనుకుంటే మేడం గారితో మాట్లాడచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఫస్ట్లీ లైంగిక వేధింపులు అనగానే కూడా అందరూ అంటే ఒక మిడిల్ ఏజ్లో జరుగుతూ ఉంటాయి అనుకుంటారు, కానీ మనం చాలా సందర్భాలలో చిన్న పిల్లల మీద 1 year 2 years మంత్స్ బేబీస్లో కూడా చూసాం. సో ఇలా లైంగిక వేధింపులు జరిగితే దాన్ని పోక్సో చట్టం కింద చెప్తున్నారు కదా, అసలు పోక్సో చట్టం ఏం చెప్తుంది? పోక్సో చట్టం ఏం చెప్తుందంటే 18 years నుంచి 12 years వరకు ఒకటి చెప్తుంది. 12 years బిలో పిల్లల మీద ఒకటి చెప్తుంది. అంటే 2012లో ఒక యాక్ట్, అదే పోక్సో చట్టం వచ్చినప్పుడు 18 years లోపు పిల్లలు అని చేశారు. తర్వాత మళ్ళీ 1 month బేబీ నుంచి 1 week బేబీ అలా కూడా, అంటే ఆ సెక్సువల్ అసాల్ట్ అనేది ఎలా ఎవరి ద్వారా జరుగుతుంది అనేది అర్థం కాదు కాబట్టి దాన్ని ఇంకా అమెండెడ్ చేసి ఇప్పుడు బిఎన్ఎస్ తర్వాత దాన్ని ఏం చేస్తారంటే 12 years లోపు పిల్లలు కనుక లోపు పిల్లల్ని 12 years వరకు చేసేవాళ్ళకి వాళ్ళకి అంటే మరణశిక్ష కూడా వేయచ్చు, 20 years వేయచ్చు అని కూడా వచ్చిందనమాట. చాలా స్ట్రిక్ట్గా అయిపోయింది 18 years లోపు పిల్లల కంటే. అంటే అక్కడ జరిగే నేర పరిధిని బట్టి శిక్ష యొక్క విధి విధానాలు అనేవి కోర్టు అమలు జరుపుతూ ఉంటుంది. అంటే ఏ రకంగా జరిగింది, ఏ రకంగా అంటే కొంతమంది ఏంటి పోక్సో ఏం చెప్తుంది అంటే మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ, అంటే ఒక సెక్సువల్ ఇంటెన్షన్ అంటే ఒక ఫిజికల్ ఇంటెన్షన్తో ఆడపిల్లలను తాకినా, ఆడపిల్లలను చూసినా, ఆడపిల్లలు సైకిల్ చేసినా కూడా దట్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ పోక్సో యాక్ట్ అనమాట. సో ఈ పోక్సో అనేది ఎందుకు ఇంత స్ట్రిక్ట్ చేశారు, ఎందుకు ఇంత తొందరగా శిక్షలు అమలు చేయాలంటున్నారు అని అంటే, మీరన్నట్లు ఒక మధ్య వయసు వాళ్ళ మీద లేకపోతే యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిల మీద పోక్సో చట్టాలు తక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. అంటే ఏంటంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొంచెం ఆడ మగ రిలేషన్ అనేది చాలా ఫ్రీ అయిపోయింది. సో స్ట్రిక్ట్గా అనేది అంటే చట్టాలు లేవు కొన్ని, అంటే అబౌవ్ ద మేజర్, అబౌవ్ ద 18 years అంటే లివింగ్లో ఉండొచ్చు, లేకపోతే ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు ఏంటంటే అవి తక్కువ అవుతున్నాయి. సో కొంతమంది అంటే ఫార్వర్టెడ్ తాగి ఇలా ఉండేవాళ్ళు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 70-60 years వాళ్ళ మీద కూడా ఈ సెక్సువల్ అఫెన్సెస్ ఉన్నాయి. అంటే ఈ చిన్నపిల్లలకి ఎక్కువ జరగడానికి ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు అంటే మనం 12 years అంటే వదిలేస్తాం, ఆడుకుంటారు అని చెప్పేసి. అలాగే ఎవరైనా చేప్ తీసిన తాతయ్య వెళ్ళు, మామయ్య వెళ్ళు అని అంటాం. సో ఎవరి ఇంటెన్షన్ ఎలా ఉందో తెలియదు కాబట్టి అలాంటివన్నీ ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి ఎలా నేర్పించాలని చెప్పేసి ఇలా అని కొన్ని ఉన్నాయి. అవి ఎందుకు చెప్తారంటే చూపులు కూడా, చూపులతో సైగలు చేసి వేధించడం, మాటలతో వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా 11-12 years పిల్లలకి ప్యూబర్టీ వస్తుంది కదమ్మా, వాళ్ళకి అర్థమైతే కొన్ని మాటలు అలా వేధించడం, అవన్నీ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళడము, లేకపోతే స్కూల్స్లో చదివే వాళ్ళు స్కూల్ దృష్టికి, టీచర్స్ దృష్టికి తీసుకెళ్ళడం. అలాగే స్కూల్స్లో కొన్ని కమిటీస్ కూడా వేశారు. ఇలా కొంచెం వాచ్మెన్ పిల్లలు అంటే పనులు చేసే కాడ ఇలా పిల్లలు ఏంటంటే వీళ్ళని ఎవరు చేస్తారని పిల్లలు వదిలేస్తుంటారు. వాళ్ళ మీద 7 years బేబీ మీద 70 years పర్సన్ కూడా, అంటే ఒక ఓల్డ్ ఏజ్ అతను కూడా ఇలా సెక్సువల్ అసాల్ట్ చేయడం, అబ్యూస్ చేయడం అనేది ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే ఈ చట్టం అనేది చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగింది. అంటే 2012లో వచ్చింది కదా మ్యామ్ ఈ చట్టం. అంతకు ముందు ఎలా ఉండేది, వచ్చాక ఎలా ఉందంటే ఇన్ని ఇయర్స్లో ఈ పోక్సో చట్టం మీద అవగాహన రావడం కానివ్వండి, లేదంటే అమలు అయ్యే విధానం కానివ్వండి, శిక్ష పడేది కానీ అంత అవుతుంది అంటే పోక్సోలో అంటే చాలా చేంజెస్ వచ్చినాయి బాగా. అంటే పోక్సో అనేది అందరికీ
ఒక చట్టం ఉన్నదని కూడా తెలుస్తుంది. అంతకుముందు కూడా చైల్డ్ అబ్యూస్ చేసిన పిల్లల్ని చేసిన 376 అని 375 అని అంటే రేపు అటెంప్ట్ టు రేపు అంటే 354 కింద అంటే విమెన్ యొక్క మోలెస్టింగ్ డామినేట్ చేస్తే కనుక అలాంటి చట్టాలు ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే పోక్స్ అనే ప్రత్యేక చట్టం రావడం వల్ల ఏంటంటే దీన్ని పబ్లిక్లో బాగా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఏం కేసు పెట్టారు అని ఇప్పుడు ఒక అబ్బాయి మీద కేసు పెట్టారు, పోలీసులు అరెస్ట్ చేశారు అని అంటే అడుగుతాం కదా, అదేదో అరెస్ట్ చేశారంటే అది సీరియస్ అఫెన్స్ అనేసి. ఒక అమ్మాయి ఇష్యూ అంటే ఏమైనా పోక్సో కేసు పెట్టామన్నారు అని అంటే అర్థమవుతుంది, అంటే మైనర్ అమ్మాయి పెట్టారు కదా పోక్సో కేసు అని. అంటే కొంచెం పల్లెటూరులో అక్కడక్కడ లవ్ అఫైర్స్ కూడా కొంచెము చిన్న అమ్మాయిలతో 18 బిలో ఇయర్స్ అమ్మాయిలతో అవుతుంటే కూడా అప్పుడు పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా లేకపోతే పేరెంట్స్ దృష్టికి వెళ్ళినా అది వాళ్ళు కేసు పెడితే అప్పుడు అది పోక్సో కిందే వస్తుంది. 18 ఇయర్స్ 12 ఇయర్స్ లోపు అయితే అది మరణశిక్ష కానీ యావరేజ్గా అంటే చంపేస్తే అది వేరు, మన బ్రోటల్గా చేయడము దాన్ని బట్టి 20 ఇయర్స్ వేయచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష అంటాం కదా, అంటే లైఫ్ పనిష్మెంట్ వేయచ్చు అనేసి ఉంది. సో మేడం అయితే ఇందాక మీరు అన్నారు సైగలు, మాటలు, చూపులు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. పాపకి తెలియచ్చు, తెలిసి ఇంట్లో పేరెంట్స్కి చెప్పినా వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వచ్చు, అంటే దీనికి కూడా మనం వెళ్ళొచ్చు న్యాయ వ్యవస్థ వరకు అని కూడా చాలా వరకు తెలియదు. అంటే సెక్సువల్గా అబ్యూస్ జరిగితేనే అనుకుంటారు కానీ ఇలా చూపులు సైగల ద్వారా కూడా మీరు ఒక కేసు వేయచ్చు, ఇది అఫెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే సెక్సువల్ అబ్యూస్ వేరు, సెక్సువల్ కమిట్ చేయడం వేరు, అంటే రేప్ చేయడం వేరు, సెక్సువల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వేరు, మాటల ద్వారా సైగల ద్వారా. అందుకే ప్రతి పేరెంట్స్ కూడా అబ్బాయిలకి చెప్పాలి, అమ్మాయిలకి చెప్పాలి. చాలామంది ఏమంటాం అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది, ఇలాంటి ఏదన్నా ఒక పోక్సో కేసు అయినప్పుడు లేదా ఎవరైనా రేప్ చేసి చంపేసినప్పుడు మనం అంతా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ప్రింట్ మీడియా కానీ, మన కోర్ట్స్ కానీ అన్నీ చెప్తా ఉంటాం. అన్నీ ఇలా ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, గుడ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది చెప్పాలి. అప్పుడు వాళ్ళు వచ్చి కన్వే చేస్తారు పేరెంట్స్కి అని చెప్తాం. అలాగే అబ్బాయిలకు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల లోపు అమ్మాయిలతో మీరు మెసేజెస్ చేసినా లేకపోతే కాల్స్ చేసినా లేకపోతే ఏదైనా ఎవిడెన్స్ వాళ్ళకి దొరికినా కూడా అది మా అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నాడు, ఇలాగా ఓపెన్ ప్లేస్లో టీజ్ చేసి ఇలా వేధిస్తున్నారు, సెక్సువల్గా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ప్రేమించమని చెప్పేసి అంటే కూడా వాళ్ళ మీద కూడా పోక్సో కేసు అవ్వడం ఛాన్సెస్. అమ్మాయికి ఇష్టం లేకపోతే అంటే పేరెంట్స్ 17-18 ఇయర్స్ నిండిన అమ్మాయిలకి ఆ పేరెంట్స్ వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఇస్తే కూడా అది కంప్లైంట్ అవుతుంది. 18 ఇయర్స్ తర్వాత వాళ్ళదైతే మనం 354D అని 354B అని చెప్తాం. బిఫోర్ దట్ అంటే అది తెలియని పిల్లలని వాళ్ళని పెద్దవాళ్ళు, అదే అబ్బాయిలను చేసినా కూడా ఇప్పుడు సేమ్ టైం ఏంటంటే రీసెంట్గా లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం. ఎందుకంటే 15 ఇయర్స్ అబ్బాయిని ఒక ఆమె అంటే ట్యూషన్ కని చెప్పడానికి తీసుకొచ్చి ఏదో తెలుస్తారు కదా పక్క ఆంటీ అని వెళ్తే అబ్బాయిని కొంచెం అట్రాక్ట్ చేసి అన్ని నేర్పించి తీసుకుని వచ్చేస్తే తన మీద కూడా పోక్సో కేసు అయింది. చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బాయిలను చేస్తే అవ్వదు అనుకుంటారు. అబ్బాయిలను చేసినా మేజర్ లేడీస్ ఎవరైతే ఉంటారో 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు లేడీస్, 18 ఇయర్స్ కంప్లీట్ అయిన అబ్బాయిలని ఎవరైనా కూడా ఇట్లా చేసినా కూడా అది పోక్సో కింద. 18 ఇయర్స్ బిలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా పోక్సో కింద వస్తుంది. ఇలా మెసేజెస్ కాల్స్ వీటిని కూడా మనం పోక్సో కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు పోక్సో కింద కన్సిడర్ చేస్తాము. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు సపోజ్ రీసెంట్గా ఒక కేసు అయింది కదా, ఏమని ఎవరో ఒక యూట్యూబ్ యాక్టర్స్ వచ్చేసి అమ్మాయిని మొలెస్టీ చేస్తున్నారు, అమ్మాయిని ఒక కో యాక్టర్స్ని ఇట్లా ఇక్కడ తాకారు అక్కడ తాకారు అన్నారు. అలాగే అది చిన్నపిల్లలకు కూడా అలా చేస్తే పోక్సో కింద వస్తుంది. దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అంటే గ్రడ్జెస్ అట్లా కొన్ని ఉంటాయి. అట్లా కాకుండా దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అట్లా గిచ్చటాలు అట్లా ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు పోలీసులు ఏంటంటే దాన్ని ఈజీగా తీసి పడేస్తారు కొన్ని విషయాల్లో. ఏంటి మీ పిల్లలు మీరు జాగ్రత్త పెట్టుకోవాలి, చిన్నపిల్లలు చెప్పిస్తున్నా నమ్మిస్తారా అని అంటారు. ఇవాళ రేపు ఏంటంటే వీడియోలు తీయడం, సో రికార్డింగ్లు చేయడం అలాంటివన్నీ కూడా అబ్బాయిలతో పాటు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా అంతే కేర్గా మనం పేరెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అయితే ఈ పోక్సో చట్టం కింద వస్తుంది, ఏమేమి వస్తాయని మనం మాట్లాడుకున్నాం. నిజంగా ఎవరైనా ఇలా బాధితులు ఉంటే గనక వాళ్ళు ఫస్ట్ ఎవరిని సంప్రదించాలి, ఏ రకంగా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి? యాక్చువల్ ఏంటంటే స్కూల్స్లో అయితే స్కూల్ కమిటీ, స్కూల్లో ఒక కమిటీ వేస్తారు.
యాక్చువల్గా ప్రతి ఊర్లో స్కూల్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్లో, ఆ స్కూల్స్లో కమిటీ ఉంటుంది, పేరెంట్స్ కమిటీ అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళి ఆ కమిటీకి ఇన్ఫామ్ చేసినా లేకపోతే టీచర్కి ఇన్ఫామ్ చేసినా, ఎవరికైనా కూడా పేరెంట్స్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది పేరెంట్స్ మీదే. ఎక్కువగా స్కూల్స్లో ఇప్పుడు టీచర్స్ పిల్లల్ని అబ్యూస్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి పేరెంట్స్కే చెప్పాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళ డామినేషన్ ఉంటుంది కాబట్టి. సో పిల్లలు కూడా, తల్లిలు ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో ద్వారా మనం చెప్పదలుచుకున్నది, పిల్లలు ఒక ఎల్కేజీ నర్సరీ నుంచి 10th క్లాస్ ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతిరోజు తల్లి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పక్కన కూర్చో, ఇవాళ స్కూల్లో ఏం జరిగింది, ఇవాళ టీచర్ ఏం చెప్పారు, 10 minutes ఈవెన్ వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది, బస్సులో ఏం జరిగింది, తర్వాత లంచ్ టైంలో ఎవరు లంచ్ పెట్టారు, ఎవరు వచ్చారు, సో వాష్రూమ్కి వెళ్తావు కదా నువ్వు, ఎవరు వస్తారు కూడా జాగ్రత్తగా, ఇవన్నీ స్కూల్లో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాంటప్పుడు పిల్లలు క్యాజువల్గా చెప్పేస్తారు ఇట్లా. సో చెప్పేసినప్పుడు ఏం చేస్తారు, డ్రైవర్ ఒకవేళ అప్పుడు బంజారా హిల్స్లో ఒక స్కూల్లో కూడా చాలా పెద్ద ఇష్యూ జరిగింది ఇట్లాంటిది. సో ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రైమరీ ఎంక్వైరీ అనేది, ప్రైమరీ అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి, మెజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకనంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈ పోక్సో అనేది ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ జరగదు జనరల్లీ. వాళ్ళు ఏంటంటే చూస్తూ ఉంటారు, ఆ పాపని పిలుస్తూ ఉంటారు, ఏదో బిస్కెట్ ఇస్తా అని పక్కింటి అంకులు, పక్కింటి తాతయ్య, లేకపోతే బాబాయ్ ఇలా అని వెళ్తుంటారు పిల్లలు. అంటే వాళ్ళతో ఒక మంచి ర్యాపో డెవలప్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళు మంచి ఫీలింగ్ తో తీసుకున్నారా, వాళ్ళకి బ్యాడ్ ఒపీనియన్ ఉన్నదని పిల్లలకి తెలియదు. అది పేరెంట్స్ ఏంటంటే కొంచెం అడుగుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్నా కూడా ఇంట్లో పట్టుకున్నట్టే అనుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది మనం తల్లులు, అలాగే మగ పిల్లలకు కూడా ఇవాళ రేపంటే నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలతో పాటు కొంతమంది మగపిల్లలకు కూడా భద్రత లేనట్టు అయిపోయింది. గేస్ ఇలాంటి డిఫరెంట్ జెండర్స్ రావడము, ఇట్లా వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి ఇవన్నీ యూట్యూబ్లో లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ యాక్సెస్ ఉండడం వల్ల అఫెన్సెస్ చాలా బయటకు రావట్లేదు. కానీ అవి ప్రివెంట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ప్రతి పేరెంట్ మీద, ప్రతి ఫ్యామిలీలోనూ చాలా అవసరం. ఓకే. సో ఈ పోక్సో చట్టం కోసం అంటే ఎవరైనా కూడా మేము కేసు ఫైల్ చేయాలనుకుంటే ఫస్ట్ పోలీస్ని సంప్రదించాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, 1 stop సెంటర్, సఖీ సెంటర్ అని చెప్పొచ్చు. ఎక్కడ ఎనీ అంటే సఖీ సెంటర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎక్కడైనా సరే. అంటే దాన్ని హెల్ప్ లైన్ కూడా ఉంటుంది, ఇలా వెళ్ళాలని ఏం లేదు, హెల్ప్ లైన్ ఉంటుంది. సో 1 stop సెంటర్ అని ఉంటుంది, ఇప్పుడు సఖీ సెంటర్ అని ఉంటుంది. సో యాక్చువల్ ఏంటంటే ఈ సఖీ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పెట్టారు. అంటే ఇమీడియట్ గా వాళ్ళకి మెడికేషన్ అది కావాలని ఒక 5 years ముందు వరకు. సో అక్కడ కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. సఖీ సెంటర్ 1 stop సెంటర్ అని పెట్టారు. 1 stop సెంటర్ అంటే 1 day పాప నుంచి 100 years మెన్ వరకు ఉండే, అది గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్లో పెట్టారనమాట. సో అక్కడ ఏంటంటే ఇమీడియట్గా ఇలా రేప్ అటెంప్ట్ జరిగిన పిల్లల్ని, అంటే వాళ్ళు మానసికంగానే డిస్టర్బ్ అవుతారు, ఫిజికల్గానే డిస్టర్బ్ అవుతారు. సో దట్ అలాంటిది పెట్టి అక్కడ ఒక కౌన్సిలరు, అక్కడ ఒక NGOs వాళ్ళందరినీ పెట్టి ఇమీడియట్గా అక్కడ తీసుకెళ్తే, అక్కడ రిపోర్ట్ చేస్తే, పోలీసులు అక్కడ తీసుకొస్తే అక్కడ డైరెక్ట్గా రిపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 1 stop సెంటర్స్ వేరే పెట్టారు, కానీ సమ్ టైమ్స్ అక్కడ కూడా పెట్టొచ్చు, 100కి ఫోన్ చేయొచ్చు. అండ్ ఎనీ గవర్నమెంట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవచ్చు. అంటే పేరెంట్స్ కూడా కాకపోయినా కూడా, స్కూల్స్ లేకపోయినా ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకోవచ్చు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే శిశు సంక్షేమ శాఖ అంటాం కదా, ఆ ప్రాజెక్ట్ ఆఫీసరు, అందులో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా దీనికి అంటే లీగల్ సంబంధించిన ఏదైనా ఒక MRO ఆఫీస్లో వెళ్ళి కూడా మనం చెప్పొచ్చు. అంటే MRO లోకల్ మేజిస్ట్రేట్ అంటే
మనము ఒక గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ ఆమె అడ్వకేట్, నేను అడ్వకేట్ కాకుండా ఒక పక్కింటి ఒక ఆంటీని అయితాను, ఆంటీ ఇలా అయింది లేకపోతే మా అమ్మాయికి ఇలా అయిందంటే కూడా నేను ఐ విల్ ఇన్ఫార్మ్ టు 100 కానీ 108 కానీ 188 కానీ తర్వాత వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకుంటారు. ఇమీడియట్ యాక్షన్ అనేది పేరెంట్సే ఇవ్వాలని ఏమీ లేదు. సో తర్వాత ఎంక్వైరీ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ పక్కన ఒక అమ్మాయికి జరుగుతుంది, నేను చూస్తూ ఎలా ఊరుకుంటాము? లేకపోతే ఒక వాచ్మెన్ అమ్మాయో పక్కింటి అమ్మాయో లేకపోతే ఎవరు వచ్చినప్పుడు అలా చేస్తున్నప్పుడు మనం చూసినప్పుడు మన దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు లేకపోతే అమ్మాయి దగ్గర ఏమైనా ఇంజురీస్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా 100కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే 108కి ఫోన్ చేయొచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత ప్రైమరీ ఎంక్వైరీలో ఎలా జరిగింది ఏంటని చూసుకుంటారు. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వరకు ఏం తారుమారు అవుతాయో ఎక్కడ ఏమవుతాయో అనేది 100కి కూడా ఫోన్ చేయొచ్చు, మొబైల్కి ఫోన్ చేయొచ్చు. ఇవాళ రేపేంటంటే ప్రతి ఏరియాలోనూ ప్రతి హౌస్ వైఫ్ కూడా నేను ఒకటి అడ్వైస్ చేస్తాను, ఆ ఏరియా మొబైల్ పోలీస్ నెంబర్స్ ఉంటాయి. సో 100 కాకుండా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఇష్యూ అవుతుంటే ఏమో పోలీస్ కూడా ఏమో అడ్వైస్ ఇస్తారంటే మీరు 100కి ఫోన్ చేయండి అని అంటారు. 100కి అనేది అవసరం లేదు. 100కి ఫోన్ చేయడము, మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ కనెక్ట్ చేయడము, వాళ్ళ మొబైల్ వాళ్ళకి చేయడము, మొబైల్ వాళ్ళు ఇక్కడ రావడం. అంటే ప్రతి ఏరియాలో కూడా ప్రతి కాలనీకి ఒక మొబైల్ వ్యాన్ తిరుగుతుంది, మొబైల్ పోలీస్ వ్యాన్ తిరుగుతుంది. అందులో ఆ పోలీసు వాళ్ళు అక్కడ జరిగేదంతా ఇమీడియట్ రెస్క్యూ చేస్తారు. సో అలాంటి నెంబర్స్ అనేది ప్రతి హౌస్ వైఫ్ ప్రతి ఇంట్లోనూ ఆ నెంబర్స్ ఉండడం అవసరం. ఒక దొంగ వచ్చినా లేకపోతే ఏదైనా గొడవ జరిగినా ఇలాంటి ఏమైనా జరిగినా ఇమీడియట్గా చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని పట్టుకెళ్తారు. సో 100 వరకు 108 వరకు అంటే ఇంజరీస్ జరిగి ఏదైనా సివియర్ అయితే కనుక 108 అలాంటిది. కానీ ఫస్ట్ ఏంటంటే 100కి డైల్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చేలోపు లోకల్ మొబైల్ పోలీస్ నెంబర్ ఉంటే చాలా ఇమీడియట్గా మనము యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే. సో ఈ పోక్సో చట్టంలో శిక్ష అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే అక్కడ ఉన్నది ఎవరైనా అవ్వచ్చు, మేల్ ఆర్ ఫీమేల్, ఎవరికైనా కూడా శిక్ష ఏ రకంగా ఉంటుంది? అంటే ఇప్పుడు సైకిల్ చేస్తే ఒక శిక్ష ఉంది, 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి 5 years వరకు 5 years 10 years 10 years కూడా ఉంది. అంటే 12 years అబౌవ్ వాళ్ళని చేస్తే 10 years, 12 years బిలో వాళ్ళని చేస్తే ఎవరు జరగాలి శిక్ష అంటే 20 years వరకు అంటారు. చేసిన దాన్ని బట్టి ప్రూవ్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అసలు ఈ పోక్సో చట్టంలో మనకి అంటే ఉరి శిక్ష కూడా అమలయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు పోక్సోలో చేసి చంపేసి క్రూరంగా కారాగార శిక్ష అంటాము అని అన్నారు. మన ఎల్బీ నగర్లో కూడా SC ST ఉండి ఒక పోక్సో ఉన్నప్పుడు అది లైఫ్ పడింది. సో ఇలాంటివన్నీ బ్రూటల్గా కొన్ని చేయడము, దాన్ని బట్టి కొంతమంది ఏంటంటే కక్షపూరితంగా పెడతారు, లవ్ అఫైర్ని కూడా పోక్సో కింద చేసేస్తారు. అది పోక్సో కింద వస్తుంది కదా. సో అందులో ఏంటంటే కన్సెంట్ ఉన్నా కూడా అది అఫెన్స్. అంటే 18 years కంప్లీట్ కాని మేజర్ కాని అమ్మాయికి అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా అది రేప్ కిందే వస్తుంది. ఎందుకంటే 18 years దాటలేదు. దాంట్లో శిక్షలు అంత తొందరగా ఉండవు. కానీ చిన్న పిల్లలు నిజంగా ఇన్నోసెంట్ ఉండి పెద్దవాళ్ళు అటాక్ చేసి ఇప్పుడు కోర్టు కూడా ఆలోచిస్తుంది. అంటే వాళ్ళిద్దరికి ఉండే రిలేషన్ అంటే మైనర్ రిలేషన్షిప్ని వీళ్ళు ఇలా పేరెంట్స్ ఇలా చేశారు అనేసి ఉంటుంది. కాబట్టి దాంట్లో మేజర్గా పనిష్మెంట్స్ ఉండకపోయినా ఒక 30-40 years వాళ్ళు ఒక 12 years అమ్మాయిని 16 years అమ్మాయిని అలా అంటే డిపెండ్ అపాన్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ది కేస్ కూడా శిక్షలు ఉంటాయి అనమాట. ఇలా చేస్తే ఇంత శిక్ష అని మనం చెప్పలేం, అది ప్రూవ్ చేయడం కూడా కావాలి. సో శిక్షలు ఎలా పడతాయనే దానికంటే కూడా శిక్షలు పడతాయని బయటపడేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒకటే చెప్తా, ఎవరు ఆడపిల్లల్ని పాడు చేసినా కూడా, మైనర్ పిల్లల్ని పాడు చేసినా లేకపోతే 12 years లో పిల్లల్ని పాడు చేసినా కూడా లైఫ్ పడవచ్చు, 10 years మినిమం పడుతుంది. అది జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే ఆడవాళ్ళకి కూడా చెప్తున్నా, కొంతమంది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ బట్టి చెప్తున్నా, చిన్న అబ్బాయిలు అన్నెసెసరీగా వాళ్ళ ఫ్యూచర్ని కొడుకులు లాంటి వయసు వాళ్ళని తమ్ముళ్ళు లాంటి వయసు వాళ్ళని తీసుకొని వాళ్ళని కూడా కొంచెం పాడు చేస్తూ అంటే ఎక్కడో ఒకటి జరుగుతుంది, దాని బేసిస్ వాళ్ళకు కూడా 10 years మినిమం పడవచ్చు. సో కాలర్ ఉన్నారు మ్యామ్, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, నా పేరు స్వామి విశాఖపట్నం. సరే అండి, మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. మాట్లాడండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి.
నమస్తే సార్, చెప్పండి. నమస్తే జయ గారు. చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుందండి. సిగ్నల్ మా ఊరు సిగ్నల్ ఇక్కడ అలాగే ఉంది. హలో, చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి చూసారా, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అవును. ఆ స్కూల్లో ఈ సినిమాల ప్రభావం వల్ల 8th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎక్కువ మంది తప్పుతో పడుతున్నారు. అవునండి, అదే నేను చెప్పానండి. ఎందుకంటే ప్రతి తల్లులు కూడా స్కూల్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే స్కూల్ కమిటీ ఉంటుందండి. కంపల్సరిగా గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ కమిటీ ఉంటుంది. పేరెంట్స్ కూడా కొంచెము ఆ మీటింగ్ పెట్టమని, ఆ మీటింగ్స్లో ఆ స్కూల్లో జరుగుతున్న ఏం జరుగుతుంది, పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, ఏ స్కూల్లో అయినా వాళ్ళకి అప్పుడే వాళ్ళకి ఫిజికల్గా కొంచెం డెవలప్ అవుతూ ఆ ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ ఏజ్లో చాలా యాంగ్జైటీ, తర్వాత అదే క్యూరియాసిటీ అన్నీ ఉంటాయి పిల్లలకి. అలాంటి టచ్ మీద, ఒక అలాంటి ప్రొవోక్ చేసే మాటల మీద యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో దట్ ఆ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది మన దాంట్లో లేదు. కాబట్టి పేరెంట్స్ అనే వాళ్ళు, పెద్దవాళ్ళు కూర్చోబెట్టి పిల్లల్ని అడుగుతూ ఉండాలి. అలాగే మగపిల్లలను కూడా అడుగుతూ ఉండాలి. స్కూల్లో ఇలా ఆడపిల్లలను చూస్తే ఇలా కేసులు అవుతాయి, ఫ్యూచర్ పాడవుతుంది, పోలీసు వాళ్ళు కొడతారు అని చెప్పేసేసి. ఎందుకంటే మనము ప్రభుత్వాన్ని, స్కూల్ని, మాస్టర్స్ని వాళ్ళని తప్పు పట్టడం అనేది అది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే అసలు స్కూల్ మీటింగ్లో కూడా ఆ టీచర్స్ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే ప్రతి స్కూల్స్లో కూడా ప్రతి పేరెంట్ డిమాండ్ చేయవలసింది ఏంటంటే సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో మాకు యాక్సెస్ ఇవ్వండి కూడా అడగొచ్చు, అడిగే రైట్ కూడా వాళ్ళకు ఉంది. ప్రతి గవర్నమెంట్ స్కూల్ అయినా ఇప్పుడు ఎన్నో పథకాలు పెడుతున్నారు, పేరెంట్స్కి డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పేసి అందరూ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. నిజంగా చెప్పాలంటే మంచి ఎడ్యుకేషనే ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా. సో దాంతోపాటు క్రమశిక్షణ, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఎలా చేసుకోవాలి, అలాగే ఫిజికల్గా వాళ్ళు ఎలా హైజీనిక్గా ఉండాలి, వాళ్ళ కేరింగ్ ఎట్లా, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద స్కూల్ వాళ్ళు అంతా కాన్సన్ట్రేట్ చేయరు. కాబట్టి పేరెంట్స్, అలాగే లిటరసీ మీటింగ్స్ అంటాం మనం. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎన్జిఓస్ వచ్చి పిల్లలకి, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అలాంటివి కూడా కమిటీ వాళ్ళ ద్వారా ఏర్పరచుకోవడం అనేది చాలా మంచిది. ఇదేంటంటే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సొసైటీలో. ఎప్పుడైతే ఈ మన సోషల్ మీడియా అనేది అందరి చేతిలోకి వచ్చేసిందో ప్రతి ఒక్కటి యాక్సెస్ అయిపోవడం వల్ల చాలామంది ఏంటంటే తప్పుదోవలు నిజంగా పడుతున్నారమ్మా. అనుకోవడం అనేది కాదు, కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోన్ చూస్తే ఏం చూస్తున్నారు కూడా పెద్దవాళ్ళ మనకు కూడా ఇప్పుడు పక్కన ఎవరైనా ఉంటే కూడా టక్మని వీడియో ఆన్ చేయాలంటే కూడా ఇప్పుడు ఎక్కడైనా వెయిట్ చేస్తుంటాం, ఏ పోలీస్ స్టేషన్లో అయినా, లేకపోతే ఎక్కడైనా ఒక మంచి ఒక పబ్లిక్ ప్లేస్లో వెయిట్ చేస్తున్నప్పుడు, లేకపోతే కార్లో కూర్చున్నప్పుడు, ఎక్కడో సంథింగ్ ఇలా మనం ఏదైనా బోర్ కొట్టింది, లేకపోతే ఏదైనా న్యూస్ చూద్దామని ఇలా మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు ఏం వస్తుందో కూడా తెలియట్లేదు. అన్నిటి కూడా మన యాప్ లాక్ పెట్టుకుంటాం అంటాం, కానీ ప్రతి దానికి జనరల్ దాంట్లో కూడా చాలా నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు ఫేస్బుక్ అలాంటివి నేను చూడను. మన ఎవరో ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అసలు ఎంత అసహ్యం అంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటంటే వాటి గురించి చూడకపోయినా వస్తున్నాయి, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. అలాంటి దాంట్లోనే ఇవాళ రేపు హౌస్ వైఫ్స్కి 70 ఏళ్ళ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎందుకు అనాలి, మనము నేరం చేసే వాళ్ళని ఎందుకు అనాలి? అందరూ బాధ్యత ఇందులో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ స్కూల్స్ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే ఇలాంటి మీటింగ్స్ పెట్టించడము, కొంతవరకు జాగ్రత్త చర్యలు అనేది తీసుకోవడం అనేది చాలా అవసరం. సార్ మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఆ ఏజ్లో 7th నుంచి ఇవాళ రేపు 6th నుంచి 10th క్లాస్ వరకు కూడా వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అక్కడి నుంచి వాళ్ళ కొద్దిగా వరకు కాపాడుకోగలుగుతారు. కానీ ఎలా ఉంటుందంటే ఈ పిల్లలు కూడా యూట్యూబ్లో చూడడము, తల్లులేమో తండ్రులేమో ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి ఫోన్ ఇచ్చేయడము, సో వాళ్ళు ఏదో చూసేయడము, ఫోన్స్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళడము, లేకపోతే అమ్మ వాళ్ళు వంట చేస్తుంటే టీవీలు ఆన్ చేసినా కూడా ఫోన్లు పట్టుకు చూసుకోవడము, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ, ఒక యాంగ్జైటీ, సో దట్ టచ్ ఏంటనేది పక్కనున్న గర్ల్ టచ్ చేయడం, ఇలా ఏంటంటే అది అనుకోకుండా చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. కొన్ని దగ్గరలో ఓన్ సిబ్లింగ్స్లో కూడా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా మ్యామ్.
సో జరుగుతూ ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకప్పుడు అనేవాళ్ళు ఏంటంటే కొంచెం అదే ఇల్లిటరేట్స్, పవర్టీ, లోయర్ పవర్టీ ఉన్నవాళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉండడము, తర్వాత ఒక్కొక్క ఇంట్లోనూ 4-5 ఫ్యామిలీలు ఉండడము, అలా ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏదైనా చూడడము, లేకపోతే ఒకే రూమ్లో ఉండడం వల్ల కొన్ని అవి తెలియడం వల్ల అఫెన్సెస్ జరిగేవనేసి ఒక ఉందన్నమాట. ఒక జనరల్గా ఒక ఇలా రాస్తూ ఉంటాం. అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలకి తెలియడానికి, బికాజ్ ఆఫ్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కాబట్టి, హ్యూమన్ బీయింగ్స్ బయాలజికల్ థింగ్స్ మనము అవాయిడ్ చేయలేము కాబట్టి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే అలాంటిది ఏమి లేదు. ఏ ఫ్యామిలీస్లో అయినా కూడా ఈ మొబైల్ అనేది అది పెద్ద వైరస్. ఆ వైరస్ ఎవరికి అంటకుండా లేదు. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా పక్క వాళ్ళ దాంట్లోనే చూసేసి అలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ మన పిల్లలకి మనం ఫోన్ ఇవ్వకపోతే 10 మందిలో కూడా ఫోన్ తీసుకుని చాటును వస్తే ఆ 10 మంది కూడా కూర్చుని ఆ ఫోన్ చూస్తూ ఉంటున్నారు. సో దట్ కొన్ని మనం అవాయిడ్ చేయలేము, కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి. అంటే వాళ్ళని కొంచెం భయపెట్టడము, ఇలా ఉంటుంది అని చూపించడము, ఏదన్నా అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళకి ఇలా జరిగింది, ఇలా పోలీసులు ఇలా కొట్టేశారు తెలుసా నీకు, ఇలా జరిగిందంట. ఒక అబ్బాయి లేని కూడా కొన్ని క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత. చిన్నప్పుడు స్టోరీస్ చెప్పేవాళ్ళు, అంటే అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కూర్చోబెట్టి స్టోరీస్ చెప్పేవాళ్ళు. రాజు ఇలాగా అంటే ఇలా ఉండాలి, లేకపోతే దేవుడు ఇలాగా, ఇలా స్టోరీస్ చెప్తే స్టిల్ వీఆర్ రిమెంబర్డ్ ఇన్ అవర్, అంటే మన మైండ్లో ఉంటుంది. ఆ స్టోరీస్ ఇప్పుడు ఎవరు చెప్తే, కానీ అప్పుడు అవి యూజ్ఫుల్. అంటే అవి మనకి యూజ్. ఓకే బాగా చదువుకుంటే రాజు అవుతారు, ఇట్లా విలువిద్యలు నేర్చుకుంటే ఇట్లా అనేసి మనకి ఒక ఆలోచనలో అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయిని తీసుకెళ్లారు, ఒక అమ్మాయితో మాట్లాడాడంట. ఎందుకు మాట్లాడారని వాళ్ళు పోలీసులు బాగా కొట్టారు, ఇలా కట్ చేస్తారు, అట్లా ఇలా చేస్తారు, ఇలా చేయకూడదు. కొన్ని అలా చెప్పవలసింది ఉంది. అదే ఆడపిల్లలకు కూడా ఎవరో అమ్మగా చెప్పకపోతే వాళ్ళు ఎవరో తీసుకెళ్లిపోయారంట, వాళ్ళు కళ్ళు తీసేశారు, లేకపోతే కాళ్ళు తీసేశారు, రోడ్డు మీద అడుక్కోమన్నారు, పోలీసులు కొడతారు అని కొన్ని చెప్పాలి. కానీ ఎంతమంది తల్లిదండ్రులు అలాంటి బాధ్యతలు తీసుకుంటున్నారు? మనకి ఏజ్ లో చెప్పాలి. ఆడపిల్లకైనా మగపిల్లలకైనా 8 years నుంచి స్టార్ట్ చేయాలి. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే 8 years నుంచి వాళ్ళ మెమొరీ స్టోరేజ్ అనేది కరెక్ట్ గా ఉంటది, వాళ్ళంతా ఇదే అవుతుంటది. అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఏదైనా కూడా. ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు కొంచెం గ్రాప్స్ చేయగలగడము అవన్నీ ఉంటాయి. ఇంకా ఇవాళ రేపు 10 yearsకే ఆడపిల్లలు ఈ ఫ్రోజన్ ఫుడ్ వల్ల ఏంటంటే మెచ్యూర్ అయిపోతున్నారు. సో నిజంగా పాపం వాళ్ళకి ఏం తెలియదు ఆ వయసులో. ఆడుకుంటూ ఉంటారు కొంతమంది, అసలు వాళ్ళకి ప్యూబర్టీ వచ్చినట్టు కూడా కనిపించదు, కానీ వాళ్ళు మెచ్యూర్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి 10 yearsకే మెచ్యూర్ అయ్యే పిల్లలకి మనం 8 years నుంచి 7 నుంచి కూడా స్టార్ట్ చేయాలి. నాకు ఈ రోజుల్లో అయితే నాకు తెలిసి 5 to 6 years నుంచి స్టార్ట్ చేయాలి. ఒక సైకలాజికల్ ప్రతి మదరు ఏంటంటే సైకాలజీని కొంచెం వరకు నేర్చుకోవాలి. ప్రతి మదర్కి ఒక టాస్క్. ఇప్పుడు ఏంటంటే పిల్లలకని పెంచే మదర్కి ఏంటంటే ఒక టాస్క్ ఏంటంటే ఫుడ్ టాస్క్ కాదమ్మా, వండాలంటే పెళ్ళైనప్పుడు అది ఒక పెద్ద అది టాస్క్ లా చూసేవారు. అమ్మ వంట రాదంట అంటే పెద్ద నేరం లాగా. సో అలాగే బట్టలు ఉతకడము, ఇల్లు క్లీన్ చేయడము, ఇవన్నీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నిటితో పాటు పిల్లల్ని పెంచడం ఎలాగనేది కూడా తల్లులు నేర్చుకోకపోతే పేరెంటింగ్ వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా ఈ పోక్సో చట్టం గురించి, అంటే పిల్లల గురించే కాదు, సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. యాక్చువల్ ఏంటంటే దీని గురించి నిజంగా ఎవరి ఫ్యామిలీ జరిగినా సరే కాల్ చేసి అడగడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే కానీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పిల్లల్ని జాగ్రత్తగా ఒక గ్లాస్ బౌల్ లాగా కాపాడుకోవాలి. చాలా మందిలో ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని అనుకుంటారు, కాదండి, ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా 18 అంటాం, కానీ నిజం చెప్పాలంటే 22 years వరకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.